ఉత్తుత్తి ధాన్యం 1.86 కోట్ల కుంభకోణం అంట. అంటే ఇక చూడు, 1,86,00,000 కుంభకోణం. ఏది ఉత్తుత్తి ధాన్యం, వాడు పండించలేదు, పంట లేదు, వాడ ధాన్యం లేదు, భూమి లేదు, ఏది లేదు. మరి ఎట్లా సాగు చేయకుండానే, సాగు చేయకపోయినా కానీ 1,86,00,000 రూపాయలకు సంబంధించినటువంటి పైసలు వాళ్ళ ఖాతాలో పడ్డాయట. ఇది ఎవరెవరి హస్తం ఉంటుంది దాంట్లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి అందరి హస్తం ఉంటుంది. ఇలా సాగు చేయకుండానే ధాన్యం పండించినట్లు, కొనుగోలు కేంద్రాలలో విక్రయించినట్లు రికార్డులు, 12 మంది రైతుల పేరుతో దొంగ లెక్కలు, అధికారులతో కలిసి మిల్లర్ భారీ మోసం. హన్మకొండ జిల్లాలో ఘటన, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వెల్లడి, 21 మందిపై పోలీసు కేసు నమోదు. ఆ రైతులు పంట సాగు చేసింది లేదు, ధాన్యం పండించింది లేదు, కొనుగోలు కేంద్రానికి తెచ్చింది లేదు, విక్రయించింది అసలు లేదు. కానీ వారు పంట పండించినట్లు, ధాన్యం తెచ్చి విక్రయించినట్లు రికార్డులు నమోదైంది. ఆ ధాన్యానికి సంబంధించిన డబ్బు వారి బ్యాంకు ఖాతాలో జమ అయింది. 12 మంది రైతులు ఏకంగా 278 ఎకరాల భూమిలో సాగు చేసినట్లు, 8,049 క్వింటాల ధాన్యాన్ని విక్రయించినట్లు పేర్కొంటూ వారి ఖాతాలో 1,86,63,088 రూపాయలు జమ అయినాయి. హన్మకొండ జిల్లా షాయంపేట మండలంలో ఈ భారీ కుంభకోణం చోటు చేసుకుంది. దీనిపై ఇటీవల పత్రికల్లో వార్తలు రావడంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ జరిపారు. ఓ రైస్ మిల్లర్ ప్రధాన సూత్రధారిగా ఉండి ఈ కుంభకోణానికి పాల్పడినట్లు చెప్పారు. శనివారం చీఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శశిధర్ రాజు హన్మకొండ కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడడం జరిగింది. 2024-25 రబీ సీజన్ కు సంబంధించి కమలాపూర్లోని సాంబశివ మినీ మోడర్న్ రైస్ మిల్ యజమాని బెజ్జంకి శ్రీనివాస్, పత్తిపాక గ్రామానికి చెందిన బండ లలిత, పలువురు వ్యవసాయ అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఈ మోసానికి పాల్పడ్డారు. ఇప్పుడు అసలైనటువంటి దొంగలు ఈ ఇద్దరు. ఎవరు? ఆ వ్యవసాయ శాఖలో పనిచేసేటువంటి ఇద్దరు వ్యక్తులు మోసానికి ఎట్లా పాల్పడ్డారంటే, తొలుత రైతులుగా కొంత భూమి కలిగిన 12 మందిని బెజ్జంకి శ్రీనివాస్ ఎంపిక చేసుకున్నాడట. వారికి మరింత భూమి ఉన్నట్లు చూపించిండు. వారు పండించినట్లుగా పేర్కొంటూ షాయంపేట, కాట్రపల్లిలో నిర్వహిస్తున్న ఐకేపీ సెంటర్లకు 8,049 క్వింటాల ధాన్యాన్ని సరఫరా చేసినట్లు రికార్డు చేశారు. ఇందుకోసం వ్యవసాయ అధికారులతో కుమ్మక్కై అధికారిక ఆన్లైన్ ద్వారా ధాన్యం సేకరణ నిర్వహణ వ్యవస్థ ఫోల్డర్ను ఉపయోగించాడు. నకిలీ లారీ చిట్టీలు, టోకెన్ పుస్తకాలు సృష్టించాడు. అంతా పూర్తయి 12 మంది ఖాతాల్లో 1,86,63,088 జమ అయ్యేలా చేశాడు. ఈ రైతుల్లో వడ్లూరి నవతకు 34 ఎకరాలు చూపించి 22,44,616, వడ్లూరి కళ్యాణ్కి 15 ఎకరాలకు అదనంగా కలిపి 10,26,160 ఇట్లా ఒక్కొక్కరు సంబంధించినటువంటి అకౌంట్లో పైసల చొప్పున అక్రమంగా వారి అకౌంట్లోకి జమ చేసినట్లుగా శశిధర్ రాజు వివరించారు. నకిలీ రైతుల ఖాతాల్లో జమ అయిన నిధులు తక్షణమే రికవర్ చేస్తామన్నారు. ప్రధాన సూత్రధారి బెజ్జంకి శ్రీనివాస్, ప్రధాన పాత్రధారి బండ లలితతో పాటు 12 మంది నకిలీ రైతులు షాయంపేట మండలం ఏఓ కె గంగా జమున క్లస్టర్ ఏఈఓలు అర్చన, సుప్రియ, అలాగే పీపీ సెంటర్ ఇన్ఛార్జ్లు హైమావతి, అనిత, ప్రైవేట్ ల్యాబ్ ఆపరేటరు వాంకుడోతు చరణ్, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ రాజేశ్వరరావుపై షాయంపేట పిఎస్లో ఫిర్యాదు చేయగా కేసు కూడా వాళ్ళ పైన నమోదైంది. ఇక ఎంత దొంగలు తయారైన చూడు. ఇక అన్ని శాఖలలో ఇదే కథ అయిపోతా ఉన్నది. ఇప్పుడు కొంతమంది మొన్న భూమి లేకపోయినప్పటికి కూడా కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిపోయినాయి. ఎవరు? ఏదైతే మొన్న రైతు భరోసా, రైతు బంధు పేరు మీద కేసీఆర్ ఏవైతే పైసలు వేసిండో గతంలో, చెట్లకు పుట్టలతో పాటు కొంతమంది భూమి 5 ఎకరాలు ఉంటే పాస్ పుస్తకాలు 15 ఎకరాలు 20 ఎకరాలు సృష్టించుకున్నాడు. ఫీల్డ్లో భూమి ఉండదు, ఏముండదు. కానీ రైతు బంధు పైసలు ఎకరానికి అప్పుడు 4,000 రూపాయల చొప్పున 8,000 పడేది సంవత్సరానికి. అట్లా కేసీఆర్ పీరియడ్లో కొన్ని 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిపోయినాయి. అట్లా అంటే ఎవరు చేసింది? ఇది కేవలం రైతులతో ఒక్కరితోనే కాదు కదా, ఎవరితో అవుతుంది? ఆడున్నటువంటి ఆ సంబంధించినటువంటి శాఖ అధికారులు, మిల్లర్లు, వీళ్ళంతా సంబంధించినటువంటి వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి ఏఓలతో ఈ వ్యవహారం అంతా జరుగుతూ ఉంటుంది. సో ఈ కుంభకోణం చూడండి, ధాన్యం లేదు, ఉత్తుత్తి ధాన్యానికి 1,86,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడిపోయినాయి.